తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు కనుక మనం పరిశీలించినట్లయితే వారం చివరిలో చంద్రుడు లగ్నంలో సంచరించబోతున్నాడు. ప్రారంభ కాలంలో లాభస్థానంలో సంచరిస్తున్న చంద్రకేతువుల సంచార ఫలితంగా భూ సంబంధమైన లాభాలను పొందుతారు. గృహయోగానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. చతుర్థ స్థానంలో కుజుడు మరియు శని సంచారం జరుగుతున్న కారణంగా అర్ధాష్టమ శని ఫలితంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. ఆలోచించి ప్రతి పనిని నెమ్మదిగా ముందడుగు వేయాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహువు, బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో వాదోపవాదాలు కానీ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా కుటుంబంలో పిల్లలు కొంత అనుకూలతను పొందడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు సహకరించడము, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరుగుతుంది. షష్టమ స్థానంలో రవి గురువులు సంచరిస్తున్న కారణంగా మిత్రశత్రుత్వాలుగా ఉన్నవాళ్ళు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం లభించబోతుంది. ప్రత్యేకంగా 25వ తారీఖు నాడు ఏదైనా ఒక విషయం మిమ్మల్ని కలత చెందేలా చేస్తుంది కాబట్టి ఆ రోజు మౌనాన్ని వహించడం ఎంతో ముఖ్యమైన విషయాలలో శుభవార్తలు వినడానికి ప్రత్యేకంగా శని భగవంతుణ్ణి ఆరాధించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.